పార్టీలు మారేటువంటి నాయకులు పదవులు అనుభవించి అనేక అవకాశాలు పొంది ఈరోజు పదవులకు రాజీనామాలు చేసి పదవులకు విలువలకు తిలోదకాలు వదిలి వెళ్తూ ఉన్నారు. నిన్న కురవృద్ధులు 85 సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు, 75 సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు. నిజంగా వీళ్ళు పార్టీ మారుతుంటే అసలు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకనంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వీళ్ళను కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చిండు, సంజీవని ఇచ్చి బతికిచ్చిండు. వీళ్ళని ఏముండే వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్కు, తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లకు ఏముండే వీళ్ళకు? 2011లో రాజయ్య చేతిలో తుక్కు ఓడిపోయిండు. ఇలా తీసుకొచ్చి ఎంపీని చేసినాం. 2014లో వరంగల్ ఎంపీని చేసినాం. ఎంపీని చేసిన తర్వాత ఆయన మీద లేని అన్నీ పుట్టించిండు. పాపం రాజయ్య మంచి చేసుకుంటాడు. ఉన్నాయి లేని అన్నీ క్రియేట్ చేసి 2016లో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినాం. అదేవిధంగా 2021లో మళ్ళా మేము ఎమ్మెల్సీ రెన్యువల్ చేసినాం. 2023లో ఎమ్మెల్యేని చేసినాం. అది ఉండగానే 4 ఏళ్ళ పీరియడ్ ఉండగా ఎమ్మెల్యేని చేసినాం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఈయన ఎమ్మెల్యేని చేసినాం. ఎమ్మెల్యే ఉండగా నా బిడ్డకి టికెట్ కావాలంటే మళ్ళీ ఆమెకు కూడా 2024లో టికెట్ కూడా అనౌన్స్ చేసినాం. ఇలా గమ్మత్ ఏంటంటే అసలు రాజకీయాలకు విలువలు ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫోటో వచ్చేసి మార్చి 27 కేసీఆర్ని కలిసి బొకే ఇస్తుంది. కృతజ్ఞతలు. ఈ 28 నాడు సాయంత్రం ఏమో ఉత్తరం రాస్తుంది. లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగు, భూ కబ్జాలు, భూదందాలు. అంటే మీ 50 సంవత్సరాల రాజకీయ సీనియారిటీ అంతా ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారు అనిపిస్తుంది. ఇవన్నీ తెలుసు కదా. నీకోసమే ఉప ఎన్నిక వచ్చింది, నీకో డిప్యూటీ సీఎం వచ్చింది, నీకో ఎమ్మెల్యే వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్యే ఉండగానే మళ్ళీ ఎంపీ. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలా మళ్ళీ పార్టీ మీద నిందలేసిపోతుందంటే అసలు నేను అడుగుతున్నా, కడియం కావ్య అనేటువంటి నీ కూతురుకి అసలు అర్హత ఏంది? కేసీఆర్ గారి మీద మాట్లాడే, పార్టీ మీద మాట్లాడే అర్హత ఏంది? నీ ముఖం చూసి కదా, నీ ముఖం చూసి కదా టికెట్ ఇచ్చింది. ఆ జిల్లాలో మీ వల్ల రాజే వెళ్ళిపోయిండు, ఆయనకి ఇస్తే నేను ఉండనని చెప్పేసి రమేష్ వెళ్ళిపోయిండు, ఆరు రమేష్ గారు. ఆయనకి ఇస్తే నేను ఉండనని చెప్పేసి పసునూరు దయాకర్ వెళ్ళిపోయిండు. నీ వల్ల 3 వ్యక్తులను కోల్పోయినాం, పార్టీని కూడా డ్యామేజ్ చేసే స్థితికి తీసుకెళ్ళిండు. అంటే ఇవన్నీ నేనేమనుకుంటున్నా అంటే ఇలా ఒక్కరోజులో జరిగినటువంటి సంఘటన కాదు ఇది. పార్టీని, మా నాయకుడిని పూర్తిగా మోసం చేసిండ్రు. ఇంత దుర్మార్గము, ఇంత విలువలు లేని రాజకీయం అసలు ఎక్కడ చూడం. ఇది ఒకరోజు రాత్రి జరిగిపోయిందంటే పర్వాలేదు. అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అంటే అందులో మాట్లాడుకోవాలి, ఇంట్లో వచ్చి మళ్ళీ ఇట్లా బెదిరించుకోవాలి.